లేటెస్ట్ గా వచ్చిన కొన్ని బిగ్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క రిపోర్ట్స్ తో పాటు ఇండియన్ ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వారం చేయడం కుదరలేదు అనమాట, టైం కుదరలేదు. బట్ ఈ రోజు ఈ వీడియోలోని క్లియర్ గా వాటి గురించి తెలుసుకుందాం అనమాట. సమ్ టైమ్స్ బిగ్ ఫిల్మ్స్ ఇండియా నుండి లేకపోతే ఆ వారం ఇండియన్ బాక్స్ ఆఫీస్ మాక్సిమం ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫార్మ్ చేస్తూ ఉంటే మాత్రం రిపోర్ట్స్ మాక్సిమం పక్కాగా ఇస్తారనమాట. సో అయిపోయిన ఫిల్మ్స్ రన్ వదిలేసి కంటిన్యూ అవుతున్న ఫిల్మ్స్ లో అయితే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ రన్ లోని 252 crore గ్రాస్ ని దాటి సీనియర్ స్టార్స్ లోని హైయెస్ట్ రికార్డ్ పెట్టడం మాత్రమే కాదు, టైర్ 1 స్టార్స్ రికార్డ్స్ లో కూడా ముఖ్యంగా రీజనల్ బెల్ట్స్ లోని డబ్బింగ్ లేకుండా ఆ రికార్డ్స్ ప్లేస్ లోకి అయితే మాత్రం ఈ ఫిల్మ్ కూడా ఎంటర్ అయిపోయింది. అండ్ నేను విన్న దాని ప్రకారం దీనికి సీక్వెల్ కూడా ఉంది, కొన్ని సీక్వెల్స్ రావచ్చు, ఫ్రాంచైజ్ లా కూడా కంటిన్యూ అవ్వచ్చు అని కూడా రీసెంట్ గా విన్నాను అనమాట. లైక్ హౌస్ఫుల్ లాగా, వెల్కమ్ ఫ్రాంచైజ్ లాగా, గోల్మాల్ ఫ్రాంచైజ్ లాగా ఇది ఒక కామెడీ ఫ్రాంచైజ్ అప్కమింగ్ ఫిల్మ్స్ కి కూడా మంచి స్కోప్ ఉంది. కాకపోతే సేమ్ ఈ పొంగల్ టైంలోనే రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత స్కై ఫోర్స్ ఎగ్జాక్ట్ గా 148.7 crore గ్రాస్ తోటి ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక దేవా బాక్స్ ఆఫీస్ దగ్గర 56 crore కలెక్ట్ చేసి ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక సనం తేరీ కసం అయితే మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టేసింది అనమాట. 39.4 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది సినిమా రీ రిలీజ్ లోనే. తుంబాద్ ఫిల్మ్ కూడా ఆల్మోస్ట్ 39 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కాకపోతే ఈ సినిమా ఇంకొక అంటే ఈ వీకెండ్ వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి 40 crore గ్రాస్ మార్క్ ని టచ్ చేయొచ్చు అనమాట. కానీ ఆ వ్యాలంటైన్స్ వీక్ యొక్క హోల్ టైంలో చూస్తున్నప్పుడైతే మాత్రం ఈజీగా 45 crore 50 crore వరకు కూడా వెళ్ళిపోతుందేమో అన్నట్టు కనిపించింది. కానీ మరి అంత గ్యాప్ కాకుండా 1 or 2 crore గ్యాప్ అయితే మాత్రం పెద్ద ప్రాబ్లం లేదనమాట. కానీ ఈ ఫిల్మ్ అండ్ తుంబాద్ ఇనిషియల్ రిలీజ్ కన్నా ఇప్పుడు రీ రిలీజ్ లోనే ఇంకెక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేశాయి అనమాట. దాంతో ఏంటంటే ఫిల్మ్ యొక్క డిమాండ్ అలా ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఫ్యాన్ బేస్ పెరగడంతో డిమాండ్ పెరుగుతుంది. అలా కొన్ని ఫిల్మ్స్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ని రీ రిలీజ్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ రీసెంట్ గా చాలా క్లాసిక్ ఫిల్మ్స్ ని ఇదే విధంగా రీ రిలీజ్ చేయడంలోనే స్టార్ట్ చేశారు. కానీ ఆ క్లాసిక్స్ ఎన్నోసార్లు టీవీలోని థియేటర్స్ లోని మల్టిపుల్ టైమ్స్ చూసేశారు కాబట్టి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్న ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వదు ఆ అట్మాస్ఫియర్. సో ప్రతి ఫిల్మ్ కూడా గ్యాప్ లేకుండా పాత ఫిల్మ్స్ రిలీజ్ చేస్తే వర్క్ అయిపోతాయి అని కాదు. సో ప్రతిదీ రిలీజ్ చేయడం అయితే ఆపాలన్నమాట ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో. ఇక ఇంటర్స్టెల్లర్ అయితే మాత్రం ఇండియాలోని 20 crore నెట్ ని క్రాస్ చేసి 24.8 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది 7 days రన్ లోనే. ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది హాలీవుడ్ రీ రిలీజ్ అయిన రికార్డ్స్ లోని. సెకండ్ ప్లేస్ లోనే టైటానిక్ ఉందన్నమాట 18 crores తోటి. ఇక మొన్న వీకెండ్ తర్వాత కంప్లీట్ గా వీక్ డేస్ కే ఫైనల్ రన్ అంటే వాష్ అవుట్ అయిపోయిన వైబ్స్ కనిపించే వేడుమయార్చి ఫిల్మ్ కి. కాకపోతే ఇప్పటిదాకా అయితే మాత్రం ఇంకాస్త నెంబర్స్ ని యాడ్ చేసుకున్నప్పటికీ ఈ నెంబర్స్ బాగా తక్కువ అనే చెప్పుకోవాలన్నమాట. ఫైనల్ రన్ లోని ఈ అజిత్ గారి ఈ విడమయార్చి ఫిల్మ్ కేవలం 134 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. రీసెంట్ గా అయిన ఫిల్మ్స్ అన్ని కూడా ఇదే విధంగా లో గ్రాసే. ఒక తునివి మాత్రం జస్ట్ 200 crore దగ్గర వరకు వచ్చాయన్నమాట. బాగా డౌన్ ఫాల్ మార్కెట్ లోని. ఓపెనింగ్ డే తమిళనాడులోనే ఆల్మోస్ట్ 30 crore గ్రాస్ కలెక్ట్ చేసే పొటెన్షియల్ కనిపించింది, అంటే లియో బీస్ట్ ఈ రేంజ్ లో. కానీ ఓపెనింగ్ షోస్ నుండి మిక్స్డ్ నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఆ నెంబర్స్ రాలేదన్నమాట. ఓపెనింగ్ డే 25-26 crore దగ్గర వరకు మాత్రమే ఓపెనింగ్ డే తమిళనాడులో కలెక్ట్ చేసింది. కానీ ఆ పొటెన్షియల్ అయితే ఉంది కదా హైప్ ప్రకారం. తమిళనాడులో ఆ రేంజ్ ఓపెనింగ్స్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ పక్క స్టేట్స్ లో మినిమం బజ్ క్రియేట్ చేయకపోవడం, ఓవర్సీస్ లో కూడా అంటే తమిళనాడుకి ఆ తమిళ ఇండస్ట్రీకి చాలా స్ట్రాంగ్ ఓవర్సీస్ ఉన్నప్పటికీ అజిత్ గారి ఓవర్సీస్ ఆల్వేస్ డౌన్ అనమాట. కంపారిజన్స్ అండ్ ఒక కాంపిటేటర్ గా తలపతి విజయ్కి ఓన్లీ తమిళనాడు మార్కెట్ తప్పించి అదర్ టెరిటరీస్ లో ఏ మాత్రం కూడా చూపించకపోవడం, ఫైనల్ రన్ లోని కేవలం 80 crore గ్రాస్ దగ్గర వరకు ఆగిపోవడం అనేది చాలా లో నెంబర్ అనమాట. ఇక ఆ తర్వాత తండేల్ ఫిల్మ్ విషయానికి వస్తే వ్యాలంటైన్స్ వీక్ అయిన తర్వాత కూడా కాస్త నెంబర్స్ హోల్డ్ కంప్లీట్ వాష్ అవుట్ అవ్వకుండా ఫిల్మ్ అయితే ఇప్పటిదాకా 80.5 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇది నాగ చైతన్యకి కంబ్యాక్ కాకుండా కెరీర్ బెస్ట్ నెంబర్స్ అనుకుంటా మరి నాకు తెలిసినంత వరకు. బట్ ఫిల్మ్ లవర్స్ అంటే కంటెంట్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఫిల్మ్ లవర్స్ అంత సాటిస్ఫై అయినట్టు కనిపించట్లేదు, రెగ్యులర్ ఆడియన్స్ అయినట్టు. ఇక తర్వాత చావా ఫిల్మ్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ కెరీర్ బెస్ట్ అయిన ఉరి ఫిల్మ్ 340 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆ బజ్ ప్రకారమే నాకు అనిపించింది ఉరి ఫిల్మ్ని ఈజీగా ఈ ఫిల్మ్ బీట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లోని విక్కీ కౌశల్ గారు అయితే మాత్రం శ్యామ్ బహదూర్ ఫిల్మ్తో కానీ బ్యాడ్ న్యూస్ ఫిల్మ్తో కానీ మినిమం 100 crore మార్క్ని అయితే మాత్రం ఈజీగా దాటుతున్నారనమాట. శ్యామ్ బహదూర్ ఆల్మోస్ట్ యానిమల్తో క్లాష్లో వచ్చిన టైంలోనే 130 crore వరకు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మొన్న బ్యాడ్ న్యూస్ ఫిల్మ్ కంప్లీట్గా ట్రోల్స్ రిలీజ్కి ముందే మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది, ఆఫ్టర్ రిలీజ్ నెగిటివ్ రెస్పాన్స్తో 115 crores కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ ఓపెనింగ్ డే ఏ విధంగా ఓపెన్ చేసింది, నా ఎస్టిమేషన్స్ ప్రిడిక్షన్స్ అనేవి ప్రీవియస్ వీడియోస్ నుండి చెప్తున్నాను, దానికి మించి పర్ఫామ్ చేసింది. ఇక ఓవర్సీస్ ప్రకారం కూడా ఓపెనింగ్ 2 days అనేది ఆల్మోస్ట్ 3-2 లెవెల్లో కనిపించింది మేడాకు వాళ్ళకి. సో ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది అనుకున్నప్పటికీ 3-2కి ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కూడా ఓవర్సీస్ హోల్డ్ చాలా బాగుంది. బట్ ఈ ఫిల్మ్కి ఆ రేంజ్లో కనిపించట్లే.
కానీ ఇండియాలోని సాటర్డే సండే అయితే మాత్రం చాలా పెద్ద జంప్ని చూసింది ఈ సినిమా. అందరూ ఫ్రైడే వ్యాలంటైన్స్ డే కాబట్టి ఓపెనింగ్ డే హెల్ప్ అవుతుంది అనుకున్నారు. ఆ తర్వాత సాటర్డే సండే కూడా నార్మల్గా గట్టి హోల్డ్ని చూసింది. ఇక మండే ట్యూస్డే కూడా ఫిలిం డ్రాప్ అవ్వలేదు అంత పెద్దగా. మండేన 24 crore నెట్ హోల్డ్ అంటే చాలా స్ట్రాంగ్ హోల్డ్. ఆ తర్వాత ట్యూస్డేని కూడా 25 crore నెట్ హోల్డ్ని పెట్టింది. యాక్చువల్గా ఓపెనింగ్ డే 25 crore నెట్ ప్రొడిక్షన్స్ వచ్చాయి కదా. వెడ్నెస్డే ఛత్రపతి శివాజీ గారి జయంతి కాబట్టి ఆ రోజు సెలబ్రేషన్స్ అనేవి పీక్ లెవెల్లో ఉంటాయి కదా. ఇక హౌస్ఫుల్స్ 32 crore నెట్ని పెట్టింది అనమాట. అంటే ఓపెనింగ్ డే కన్నా వీక్ డేనా వెడ్నెస్డేనా గట్టిగా పెట్టింది. డిసెంబర్ తర్వాత పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా డైరెక్ట్గా ఎగ్జామ్స్ యొక్క సీజన్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఈ శివాజీ గారి జయంతితో పాటు మహాశివరాత్రి లాంటి అడ్వాంటేజెస్ కూడా బాగా వర్క్ అవుతాయి, ముఖ్యంగా మహారాష్ట్రలోనే. పుష్ప 2 యొక్క రికార్డ్స్ని చాలా ఏరియాస్లో ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే మాత్రం ఈ సినిమా చాలా గట్టిగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. చూద్దాం మరి ఫైనల్ రన్లో ఎంత వరకు వెళ్తుందో. అప్కమింగ్ సికిందర్ వచ్చే వరకు పెద్ద బాలీవుడ్ ఫిల్మ్స్ లేవు. ఇండియాలో ఆల్మోస్ట్ 200 crore నెట్ దగ్గర వరకు వచ్చేసింది అనమాట. ఓవర్సీస్లో కంప్లీట్గా వీక్ డేస్న స్లో అవుతుంది అనుకునే టైంలోని నిన్న 3 crores ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంది. సో ఓవర్సీస్లో కూడా చాలా మంది ఛత్రపతి శివాజీ గారి జయంతిని సెలబ్రేట్ చేసుకున్నారేమో. అదే మరాఠా అండ్ హిందీ ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా వాళ్ళు. దాంతోపాటు ఈ ఫిలిం ఇప్పటిదాకా వరల్డ్ వైడ్గా 270 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఒరిజినల్ ఇనిషియల్ ఎస్టిమేషన్స్ ప్రకారం 500 crore గ్రాస్ని కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉన్నట్టు అనిపించింది. కానీ వీక్ డేస్ను కూడా ఈ హోల్డ్ అండ్ అప్కమింగ్గా బిగ్ ఫిల్మ్స్ లేకపోవడం, లాంగ్ రన్ గట్టిగా ఉండే పొటెన్షియల్ బట్టి మేబీ 500 crore నెట్వర్క్ కూడా వెళ్ళే పొటెన్షియల్ ఉందా లేదనేది ఈ వీకెండ్ తర్వాత క్లియర్గా అర్థమైపోద్ది. ఆ ఛాన్స్ అయితే స్టిల్ ఈ సినిమాకు ఉంది లాంగ్ రన్లో. సౌత్లో కూడా చాలా వరకు డబ్బింగ్ చేయమని అడుగుతున్నారు అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు సౌత్లో బాలీవుడ్కి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ చాలా వరకు కర్ణాటకలో కానీ తెలుగు స్టేట్స్లోని ముఖ్యంగా తెలంగాణ లాంటి ఏరియాస్లోని హిందీ వెర్షనే చూస్తారు. డబ్బింగ్ చేసినా కూడా చాలా మంది ఒరిజినల్నే ప్రిఫర్ చేస్తారు. కానీ హిందీ రాని చాలా పాపులేషన్స్ లైక్ విలేజ్ ఏరియాస్లో కానీ చాలా ఏరియాస్లో అయితే మాత్రం ఈ హిస్టారికల్ ఫిల్మ్స్ చూడాలనే తపన ఉంటుంది చాలా వరకు. బాలీవుడ్లో వచ్చే చాలా హిస్టారికల్ ఫిల్మ్స్కి ఈ డబ్బింగ్ ఒకప్పుడు ప్రిఫర్ చేసేవాళ్ళు. లైక్ బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూబాయ్ ఈ డబ్బింగ్ అయ్యే హిస్టారికల్ ఫిల్మ్స్లో. కానీ బన్సాలి గారికి ఉన్న ఆ పాపులారిటీ బట్టి ఏమో కానీ ఈ ఫిల్మ్కి అంత పాపులారిటీ బజ్ క్రియేట్ చేయదేమో. ఓన్లీ మహారాష్ట్రలోనే ప్రమోషన్స్ టార్గెట్ చేశారు. చాలా మందికి ఛత్రపతి శివాజీ గారు అంత పాపులారిటీ ఆయన కొడుకు సంభాజీ మహారాజ్కి ఉండదని చెప్పి ఈ ఫిల్మ్ని ఆ రేంజ్లో డిమాండ్ ఉంటుందో లేదని చెప్పి డౌట్ పడ్డారనమాట మ్యాడాక్ వాళ్ళు. సో డబ్బింగ్ చేయలేదు, ఇప్పుడు డబ్బింగ్ చేయమని ప్రిఫర్ చేస్తున్నారు. లైక్ సామ్రాట్ పృథ్వీరాజ్ కానీ, బడే మియా చోటే మియా తెలుగు ఆడియన్స్ గా సినిమాలు వస్తున్నట్టు కూడా తెలియనప్పటికీ కూడా డబ్బింగ్ చేసి మరి రిలీజ్ చేశారు. ఆ ఫిల్మ్స్ బదులు ఈ ఫిల్మ్కి డబ్బింగ్ చేసిన టాక్ కంటెంట్ బాగుంటే తర్వాత అయినా సరే లాంగ్ రన్లో ఆడే ఛాన్స్ ఉంటుంది కదా. ముఖ్యంగా నిన్న శివాజీ మహారాజ్ యొక్క జయంతి రోజు ఈ ఫిల్మ్కి కాస్త నెంబర్స్ అయితే మాత్రం డబ్బుడ్ వెర్షన్స్లో కూడా బాగా యాడ్ అయ్యి ఉండేవి. సో డబ్బింగ్ చేయాలనుకుంటే అన్ని లాంగ్వేజెస్ అక్కర్లేదు. సౌత్లోని తెలుగు, మలయాళం బెటర్. ఎందుకంటే మలయాళంలోని చాలా వరకు కేరళ స్టేట్లోని హిందీ వెర్షన్లోనే చూస్తారు. కాకపోతే కిల్ సినిమా మొన్న డబ్బింగ్ వెర్షన్లో లాంగ్ రన్లో బాగా ఆడింది టాక్ బట్టి. ఆ విధంగా ఈ ఫిల్మ్ కూడా ఆడొచ్చు. ఇక కర్ణాటకలోని గట్టి డిమాండ్ ఉంది సినిమాకి. కాకపోతే చాలా వరకు కన్నడ ఆ డబ్బుడ్ వెర్షన్ నుండి వచ్చే నెంబర్స్ బాగా తక్కువ ఉంటాయి. ఆ డిమాండ్ బట్టి చాలా మంది ఒరిజినల్ వెర్షన్ చూసే పాపులేషన్ ఉంటారు కాబట్టి కన్నడ డబ్బింగ్ అవసరం లేదు. ఇక తమిళ్లోని ఆ రేంజ్ డిమాండ్ లేనట్టు అనిపిస్తుంది మరి. బట్ తెలుగు ఆడియన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయినప్పటికీ ప్రస్తుతానికి తెలుగులో అయితే మాత్రం పెద్ద మేకర్సే ఈ సినిమా డబ్బింగ్ రేట్స్ ని కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉందని ప్రస్తుతానికి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ డబ్బింగ్ చెప్తే గట్టి డిమాండ్ పెరుగుతుంది. అంటే నార్మల్ డబ్బింగ్ అయితే కేవలం ఫిల్మ్ లవర్స్ వరకు మాత్రమే చూస్తారు. అలా ఫిల్మ్ లవర్స్ అందరూ ఆల్రెడీ హిందీ వెర్షన్ ని చూసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తే చాలా వరకు రెగ్యులర్ ఆడియన్స్, హిందీ రాని పాపులేషన్, చాలా మంది విలేజెస్ కూడా ఇంకా ఈ ఫిలిం చూడొచ్చు. అప్పుడు సంభాజీ మహారాజ్ గారి గురించి పూర్తిగా తెలియని చాలా మంది ఆడియన్స్ కి ఫిలిం హెల్ప్ అవ్వచ్చు మేబీ. ఏదైనా ఈ మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ళు రైజ్ అవుతున్నారు. బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా డిమాండ్ ఉండేలాగా స్త్రీ యూనివర్స్ మాత్రమే కాదు, అప్కమింగ్ గా విక్కీ కౌశల్ తోటి లార్డ్ పరశురామ్ గారి మీద మూవీ తీస్తున్నారు అనమాట. విక్కీ కౌశల్ యాప్ట్ గా సెట్ అవుతారు. అండ్ స్త్రీ డైరెక్టర్ అయిన అమర్ కౌశిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండియా వైడ్ గా డిమాండ్ ఉంటుంది. ఇక మీదనే అన్ని లాంగ్వేజెస్ లో కూడా డబ్బింగ్ ప్రమోషన్స్ చేసుకుంటే డిమాండ్ అండ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. అలా కాకుండా మల్టీప్లెక్సెస్ ని టార్గెట్ చేసే కొన్ని ఫిల్మ్స్ లైక్ టాలీవుడ్ నేటివిటీ అండ్ బాలీవుడ్ లో కూడా విలేజ్ ఆడియన్స్ నేటివిటీకి దూరంగా ఉండేలాంటి ఫిల్మ్స్ డబ్బింగ్ చేయకపోయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటర్, జిగ్రా ఇలా కొన్ని మల్టీప్లెక్సెస్ ఫిల్మ్ లవర్స్ టార్గెట్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ ప్రకారం అల్లు అర్జున్ గారి అప్కమింగ్ ఫిల్మ్ త్రివిక్రమ్ గారితో అయితే మాత్రం కంప్లీట్ గా షో హిందూ ఏన్షియంట్ హిస్టరీ మీద ఆల్రెడీ చాలా వరకు స్టోరీ డీటెయిల్స్ కూడా రీసెంట్ గా రివీల్ అయిపోయాయి అనమాట. ఆ లెవెల్లో ఒక బిగ్ పాన్ ఇండియా టైప్ లో ఊహించుకునేసరికి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అట్లీ అప్కమింగ్ ఫిల్మ్ అల్లు అర్జున్ గారితో కొలాబరేషన్ అవుతున్నట్టు వస్తుంది. యాక్చువల్గా ఈ కొలాబరేషన్ అప్డేట్ ఇంతకు ముందు వచ్చిందనమాట. రెమ్యూనరేషన్ ఎక్కువగా అట్లీ గారు డిమాండ్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది సన్ పిక్చర్స్తో అని చెప్పి తర్వాత అట్లీ సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ ఎప్పట్లలో ఆ న్యూస్ అయితే కంటిన్యూ అవుతుంది. సల్మాన్ ఖాన్, దాంతోపాటు రజనీకాంత్ లేదంటే కమల్ హాసన్ సెకండ్ ప్లేస్ లో ఉంటారని చెప్పి, అంటే ఇద్దరు హీరోలు. ఆ అప్డేట్ ప్రకారం అయితే కంప్లీట్ గా ఆఫ్టర్ లైఫ్ స్టోరీ ఉంటుందని చెప్పి, బిగ్ స్కేల్ బడ్జెట్ అని చెప్పి న్యూస్ అంతా విన్నాం స్టోరీ రిలేటెడ్. కానీ సడన్ గా ఇప్పుడు అట్లీ ఆ ప్రాజెక్ట్ వదిలేసి అల్లు అర్జున్ తో ఫిల్మ్ కి రావడం ఏంటి, అల్లు అర్జున్ గారు కూడా త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ఆపేసి మళ్ళీ అట్లీతో కొలాబరేట్ అవ్వడం ఏంటో క్లారిటీ లేదు.
యాజ్ ఆఫ్ నౌ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే రేంజ్ లో తర్వాత అప్డేట్ అఫీషియల్ గా ఇస్తే గానీ క్లారిటీ లేదు. యాక్చువల్ గా సల్మాన్ ఖాన్ అట్లీ ప్రాజెక్ట్ అనేది మొన్న సల్మాన్ ఖాన్ గారు బర్త్డే అప్పుడే అనౌన్స్ చేస్తారు అనుకున్నప్పటికీ నో అప్డేట్స్. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ మరి ఎంతవరకు కంటిన్యూ అయిన తర్వాత క్లారిటీ వస్తుందా లేదంటే ఇదే నిజమవుతుందా అనేది చూడాలన్నమాట. మరి సల్మాన్ ఖాన్ గారు అట్లీ ప్రాజెక్ట్ వదిలేస్తే ఇంతకు ముందు షేర్ షా అండ్ తమిళ్ అజిత్ గారి ఆట ఆరంభం ఫిల్మ్ డైరెక్టర్ అయిన విష్ణువర్ధన్ గారితో ద బుల్ ఫిల్మ్ యొక్క డీల్ కుదిరింది. కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా చాలా గ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి మనకు తెలిసిందే. అంటే సల్మాన్ ఖాన్ కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోని వాళ్ళిద్దరు కొలాబరేషన్ చాలా గ్యాప్ తర్వాత కుదిరిన ఈ ప్రాజెక్ట్ అనేది అప్పుడు మాల్దీవ్స్ ఇష్యూ ప్రకారం అయితే హోల్డ్ లో పెట్టినట్టు ఆ తర్వాత కంప్లీట్ గా పక్కన పెట్టేశారు అనమాట. ఫ్యూచర్ లో ఎప్పుడో తీద్దామని చెప్పి కొద్దిగా బడ్జెట్ కూడా ఎక్కువ కావాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ కి రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకున్న వార్ డ్రామా యాక్షన్ లాంటి మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయినట్టు రీసెంట్ రూమర్స్. ఎందుకు రూమర్ అంటున్నానంటే రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్స్ లో అప్కమింగ్ గా కొన్ని ప్రాజెక్ట్స్ గురించి ఈ టైప్ ఆఫ్ రూమర్స్ వచ్చాయి. సో మాక్సిమం ఇది కూడా రూమర్ అనిపిస్తుంది. కంప్లీట్ క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికైతే ఈ న్యూస్ కంటిన్యూ అవుతుంది. ఏంటో మరి సల్మాన్ ఖాన్ గారి అప్కమింగ్ సికిందర్ ఫిల్మ్ కి సంబంధించి ఇప్పటిదాకా కంప్లీట్ క్లారిటీ లైక్ ఒక టీజర్ ట్రైలర్ ప్రమోషనల్ లాంటిది ఏది లేదు. ఒక అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. సినిమా రిలీజ్ అవడానికి 1 month మాత్రమే టైం ఉంది. మురుగదాస్ గారు అయితే ఆల్మోస్ట్ అవుట్ డేటెడ్ స్టేజ్ లో సౌత్ లో బజ్ క్రియేట్ చేయడం కష్టం అనమాట. కానీ మూవీకి సంబంధించి కంప్లీట్ క్లారిటీ రావట్లేదు కదా. ఈవెన్ హిందీ బెల్ట్స్ లో కూడా సల్మాన్ ఖాన్ రేంజ్ బజ్ అయితే మాత్రం క్రియేట్ అవ్వట్లేదు ఈ ప్రాజెక్ట్ గురించి. జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టు మాత్రమే. రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త పోస్టర్ కూడా మొన్న వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో ఉన్న సల్మాన్ ఖాన్ గారి యాక్షన్ సీన్ కి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ కొట్టినట్టున్నారు. ఆ లుక్ అయితే మాత్రం ఎడిట్ చేసి బ్యాడ్ గా ఒక పోస్టర్ లా రిలీజ్ చేశారు. ఇది ఎవరికి కావాలి? మూవీలో ఉన్న మ్యాటర్ ని ప్రమోట్ చేసుకుంటే కదా హైప్ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. కంటెంట్ గురించి రిలీజ్ అవడానికి 1 month ఉంది. సౌత్ డబ్బిడ్ వెర్షన్ యొక్క బజ్ ని వదిలేస్తే నార్త్ లో కూడా ప్రాపర్ బజ్ అండ్ మార్కెటింగ్ అనేది ఇక స్టార్ట్ చేయాలి ఫిల్మ్ కి సంబంధించి. కంప్లీట్ క్లారిటీ రావాలి అసలు ఫిల్మ్ దేని గురించి అనేది. ఇక కల్కి 2898 AD సీక్వెల్ కాస్త గ్యాప్ తీసుకోవచ్చా అంటే ప్రస్తుతానికి కల్కి 2898 AD షూటింగ్ ఇదే ఇయర్ లో మొదలు పెడితే దాదాపుగా కొంత టైం తీసుకున్న తర్వాత 2027 లేదంటే 2028 కి రావచ్చు అనేది అంచనా. కానీ ప్రస్తుతానికి ఉన్న న్యూస్ ప్రకారం అయితే నాగ్ అశ్విన్ గారు ఆలియా భట్ తోటి ఒక సపరేట్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టు ఇంతకు ముందు నుండే ఈ న్యూస్ వచ్చిందనమాట. నాగ్ అశ్విన్ గారు నిజంగా ఆలియా భట్ ని అప్రోచ్ చేయరు. కాకపోతే స్క్రిప్ట్ ని వినిపించారా ఏం డిస్కషన్స్ అయ్యే వాళ్ళ మధ్య అనేది మనకు తెలియదు. జిగ్రా టైంలో ఆయన అయితే సినిమా గురించి ఎదురు చూస్తున్నట్టు ఒక స్టోరీలో కూడా పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక సపరేట్ ఫీమేల్ లీడ్ ఫిల్మ్ అయితే మాత్రం ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్ గా సోర్స్ నుండి న్యూస్ అనమాట. చాలా స్ట్రాంగ్ సోర్సెస్ నుండి వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ట్రస్టబుల్ అనే టైప్ లో. మరి చూద్దాం. ప్రస్తుతానికి ఆలియా భట్ గారు అయితే మాత్రం స్పై యూనివర్స్ కి సంబంధించిన ఆల్ఫా ప్రాజెక్ట్ యొక్క షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యాడాక్ యూనివర్స్ తో అయితే మాత్రం ఒక ఫిల్మ్ ఉంది ఆల్రెడీ చాముండా అని చెప్పి. దాంతో పాటు లవ్ అండ్ వార్ బన్షాలి గారి ఫిల్మ్ లో కూడా షూటింగ్ స్కెడ్యూల్ లో ఉన్నారనమాట. తర్వాత కంప్లీట్ అవ్వచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ యొక్క బ్రిడ్జర్టన్ యొక్క అప్కమింగ్ సీజన్ లో కూడా ఆమె రీసెంట్ కాస్టింగ్ లోని జాయిన్ అయ్యారు అనమాట. మేబీ ఎక్కువ ఉండకపోవచ్చు, కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే. మేబీ ఇండియన్ వ్యూవర్స్ గురించి ఆల్రెడీ బ్రిడ్జర్టన్ యొక్క ప్రీవియస్ సీజన్స్ కి చాలా వ్యూవర్షిప్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గానీ కన్ఫర్మ్ అయ్యిందంటే కల్కి సెకండ్ పార్ట్ రావడానికి 2030 ఇయర్ దాటిన తర్వాతే మళ్ళీ మనం కల్కి సీక్వెల్ ని చూడగలం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి షూటింగ్ అంతా ఈ రిలీజ్ అయ్యే టైం కి ఆ టైం గ్యాప్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఇక ఎన్టీఆర్ అండ్ నీల్ ఫిల్మ్ కి సంబంధించిన వర్క్ ఈ రోజు మొదలైనట్టు రీసెంట్ గా న్యూస్ వచ్చింది. దాంతో పాటు ఇంతకు ముందు ఈ ఫిల్మ్ ని డ్రాగన్ గా టైటిల్ అయితే ఫిక్స్ చేశారనమాట. కానీ తమిళ ఏదో ఫిల్మ్ డ్రాగన్ అని వస్తుంది కదా, దాంతో ఈ ఫిల్మ్ టైటిల్ ఎంటర్ ద డ్రాగన్ గా మారే అవకాశం ఉందని న్యూస్ వచ్చాయి. కానీ లేదు, ఆ తమిళ ఫిల్మ్ టైటిల్ యొక్క డ్రాగన్ టైటిల్నే డిఫరెంట్గా చేంజ్ చేసుకుంటున్నారు. ఈ ఫిల్మ్ని అదేవిధంగా డ్రాగన్ గానే ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా కరణ్ జోహార్ గారు బ్రహ్మాస్త్రకి ఇంతకు ముందు ఇనిషియల్ టైటిల్గా డ్రాగన్ అని పెడదామని అనుకున్నారు. ఆ టైటిల్ రైట్స్ ని ప్రశాంత్ నీల్ గారికి ఇచ్చినట్టు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ప్రశాంత్ నీల్ గారు ఈ ప్రాజెక్ట్ ని కూడా రీసెంట్ గా ఈ 2 parts ట్రెండ్ అనేది క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేయడం ఆ టైప్ లోనే దీన్ని కూడా ఫాలో అవుతున్నారా లేదంటే సింగిల్ పార్ట్ అనేది క్లారిటీ లేదు. సలార్ కూడా మొదట్లో ఒక పార్ట్ అంటే మొదలు పెట్టారు, తర్వాత సెకండ్ పార్ట్ వీలైతే తీస్తా లేదంటే లేదన్నారు, తర్వాత క్లిఫ్ హ్యాంగర్ తోటే తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఇది కూడా తర్వాత అలానే సీక్వెల్ అని అనౌన్స్ చేస్తారేమో. కేజీఎఫ్ థర్డ్ పార్ట్ కూడా ఉంటుందని ఎవరు ఊహించలేదు కదా. అండ్ ఈ ప్రాజెక్ట్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. పోతే ఈ బిగ్గెస్ట్ మాస్ ఫిలిమ్స్ యొక్క బిగ్ బడ్జెట్ యొక్క షూటింగ్ స్కెడ్యూల్స్ ప్రకారం ఈజీగా 1 year 1.5 year షూటింగ్ అనేది కామన్. దాని తర్వాతనే మేబీ ఆయన అప్కమింగ్ ఫిల్మ్స్ని కేజీఎఫ్ 3ని లేదంటే సలార్ 2ని ఆ టైప్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ డ్రాగన్ 2 అంటే డ్రాగన్ 2ని అండ్ దేవరా 2 కూడా ఎన్టీఆర్ గారు దీని తర్వాతనే ప్లాన్ చేయొచ్చు. రీసెంట్గా ఆన్లైన్లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ కింగ్ అనే టైటిల్ పెట్టచ్చు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి అనమాట. ఈ రూమర్స్ ఎగ్జాక్ట్గా ఫేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ కింగ్ యొక్క టైటిల్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం రైట్స్ అన్నీ కూడా షారుఖ్ ఖాన్ గారు తీసుకున్నారు రెడ్ చిల్లీస్ తోటి. కాబట్టి ఆ కింగ్ అనే టైటిల్ మాక్సిమం ఫేక్. ఇంతవరకు టైటిల్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదన్నమాట. మేబీ నెక్స్ట్ మంత్ నా టైటిల్తో పాటు ఫిల్మ్ అనౌన్స్మెంట్ కూడా పెడితే బెటర్ ఒకవేళ వర్క్ స్టార్ట్ అయితే. ఇక కింగ్ ఫిల్మ్ షూటింగ్ అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందంట మార్చ్లోని. మరి ఎంతవరకు అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపే ఎండ్ అయిపోవచ్చు షూటింగ్. ఆ విధంగా కంప్లీట్గా ప్లాన్ చేసుకున్నాం స్కెడ్యూల్స్ అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఈయన పఠాన్ 2 లేదంటే
మెహూనా 2లోని అదే రీసెంట్ గా ఫరాఖాన్ తోటి మెహూనా 2ని కూడా యాక్సెప్ట్ చేసినట్టు న్యూస్ అయితే వచ్చింది. అవును, ఇది కన్ఫర్మే. రెడ్ చిల్లీస్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇక నిన్న శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిలిం నుండి ఫస్ట్ లుక్ ని రిషబ్ శెట్టి గారు రివీల్ చేశారు. కంప్లీట్ గా ఆయన ఫేస్ లుక్ ని రివీల్ చేయకపోయినప్పటికీ పోస్టర్ అయితే మాత్రం నాకు నచ్చింది, బాగుంది, క్వాలిటీ కనిపిస్తుంది. కాకపోతే మూవీలోని క్రూ అంతా బాగున్నారు గైస్, కానీ డైరెక్టర్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. పైగా ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ రెండు ఆయనే, అదొక్కటే తేడా. రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ స్కిల్స్ తోటి ఆయన కూడా డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయితే బెటర్. ఈ ఎపిక్ ఫిల్మ్కి ఆ స్టోరీకి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అన్ని లాంగ్వేజెస్లోనే డబ్ అవుతుంది అనమాట ఈ సినిమా. ఇకపోతే ఉరి ఫిల్మ్ డైరెక్టర్ అయిన ఆదిత్య ధర్ గారు ఇంతకు ముందు ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ అని చెప్పి విక్కీ కౌశల్ తోటి ఒక బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసుకున్నారు. ఫ్యూచరిస్టిక్గా కంప్లీట్గా సైఫై తోటి కొన్ని పోస్టర్స్, ప్రమోషనల్ పోస్టర్స్ లాంటి కాన్సెప్ట్స్ని కూడా రివీల్ చేశారు. సమంత ఫీమేల్ లీడ్గా ఉండొచ్చని కూడా న్యూస్. తర్వాత బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు విన్నాను. విక్కీ కౌశల్ గారు కాకుండా తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గరికి స్క్రిప్ట్ వెళ్ళినట్టు, ఈ విధంగా వివిధ రకాలుగా రూమర్స్ వచ్చాయి. ఈవెన్ రణ్వీర్ సింగ్ ని కూడా అప్రోచ్ చేయనట్టు. కానీ సేమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తోటి రణ్వీర్ సింగ్ గారు అప్కమింగ్ గా దురంధర్ ఫిల్మ్ లోని జాయిన్ అయ్యారు కదా. ఆ ఫిల్మ్ షూటింగ్ కూడా మార్చ్ లో ఎండ్ అయిపోవచ్చు అనమాట. ఈ ఫిల్మ్ మీద కాస్త బజ్ ఉంది. మరి ఈ ఫిల్మ్ గట్టిగా హిట్ అయితే మాత్రం నెక్స్ట్ ఆ ఫిల్మ్ అయితే మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంట. అవును, ఇమ్మోర్టల్ అశ్వత్థామ స్క్రిప్ట్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంటుంది. ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోకూడదు. బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ కానీ యాక్టర్ ఇష్యూస్ ఉన్నా నేనైతే మాత్రం దీనిలో ఫండింగ్ చేయడానికి, ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయడానికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్పి రణ్వీర్ సింగ్ గారు అయితే మాత్రం డైరెక్టర్ ఆదిత్య ధర్ తోటి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నారంట. సో ప్రొడక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మెయిన్ లీడ్ కూడా మేబీ ఆయననేమో, విక్కీ కౌశల్ కాకుండా రణ్వీర్ సింగే ప్లే చేయొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా ఈ క్యారెక్టర్ లో గ్రే షేడ్స్ కూడా ఉంటాయి అనమాట. పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. చూద్దాం మరి ప్రాజెక్ట్ ఎలా ప్లాన్ చేస్తారనేది. ఇక రీసెంట్గా క్రిష్ 4 గురించి మాట్లాడుతున్నప్పుడు రాకేష్ రోషన్ గారు ఆయనలో ఉన్న బాధను అయితే మాత్రం క్లియర్గా బయటకు పెట్టేశారు. ఇంటర్వ్యూ మళ్ళీ ఎందుకు లేట్ అయిందని చాలా మందిలానే ఓల్డ్ క్వశ్చన్ వేసేసరికి ఆయన అయితే మాత్రం ఆ బాధలోని క్లియర్గా ఓపెన్ అయిపోయారు. 2013లో వచ్చిన క్రిష్ 3 ఫిల్మ్కి అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రతి చోట కూడా ఫిల్మ్ లవర్స్ క్లియర్గా వేసిన ముద్ర ఏంటంటే ఎక్స్మెన్ క్యారెక్టర్స్కి మక్కి దింపేశారు అనమాట. ఆ క్యారెక్టర్స్ కానీ విలన్ టీమ్ అంతా కూడా బాగా సిమిలర్గా ఉంటారు. ఇన్స్పిరేషన్, కాపీ, వాట్ ఎవర్ క్లియర్గా దింపేశారంటే దింపేశారు, అందులో నో డౌట్. కాకపోతే రాకేష్ రోషన్ గారు చెప్తుంది ప్రతి మిస్టేక్స్ ని కూడా ఈజీగా ఇలా వేలెత్తి చూపిస్తారు కాబట్టి లేట్ అవ్వడానికి కారణం టెక్నికల్, విఎఫ్ఎక్స్ రిసోర్సెస్, బడ్జెట్ మాత్రమే కాదు, స్క్రిప్ట్ లో కూడా ఇలాంటి మిస్టేక్స్ ఏమీ ఉండకుండా జాగ్రత్త పడడానికి చాలా టైం తీసుకున్నానని చెప్పారనమాట. ఇండియాలో వచ్చే చాలా బిగ్ స్కేల్ ఫిల్మ్స్ కానీ ఈవెన్ డ్రామాస్ లో కూడా రీసెంట్ గా హాలీవుడ్ ఓల్డ్ ఐడియాస్ ని, ఓల్డ్ ఫిల్మ్స్ లో ఉన్న సీన్స్ ని, ప్రతి స్టోరీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారనమాట. అది కామనే, పెద్ద ప్రాబ్లం కాదు. ఆ మాత్రం దానికి అంతెందుకు హర్ట్ అయ్యారో తెలియదు కానీ అది క్లియర్ గా కాపీ, ఒప్పేసుకుంటే దాంట్లో తప్పే ఉంది. ఇకపోతే స్క్రిప్ట్ లో ఈసారి ఇన్ని చేంజెస్ చేసిన పక్కాగా హాలీవుడ్ రెఫరెన్సెస్, ఇన్స్పిరేషన్ మళ్ళీ ఇందులో కూడా ఉంటే నేను క్లారిటీగా చెప్పగలను. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఫిల్మ్. మీకైతే ఈ అప్డేట్స్ అన్ని క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.